కాంతారా మూవీ యాక్టర్ రిషబ్ శెట్టి గారు పుట్టిన విలేజ్ లో ఒక అద్భుతమైన ఆలయం ఉంది. ఈ ఆలయం బయట నుంచి చూస్తే ఒక ఇల్లులా కనిపిస్తుంది. లోపలికెళ్తే మనకు ఒక గుహ కనిపిస్తుంది. ఆ గుహ లోపల కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్లిపోయి మనం దర్శనం చేసుకోవాలి. దాదాపు నీళ్లు మోకాల లోతు వరకు వస్తాయి. ఈ నీటిలో పెద్ద పెద్ద చేపలు, పాములు కూడా ఉంటాయి. కాకపోతే అవి మనుషుల్ని ఏమీ అనవు. ఈ అద్భుతమైన ఆలయానికి రిషబ్ శెట్టి గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, రానా గారు కూడా వచ్చారు. ఈ ఆలయానికి వచ్చిన భక్తులందరూ ఆ చేపలకి ఫుడ్ కూడా పెడతారు. చూడండి, ఈ ఆలయం చాలా పురాతన కాలం నాటిది. ఇక్కడ ఎల్లప్పుడూ నీళ్లు వస్తూనే ఉంటాయి. ఈ ఆలయము దట్టమైన అడవిలో చుట్టూ పచ్చడి చెట్ల మధ్య చాలా మంచిగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఆలయాన్ని కేశవనాథేశ్వర ఆలయం అని పిలుస్తారు. ఇది కేరడి గ్రామం పక్కనే ఉన్న మూడ్గల్లో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళడానికి చాలా సాహసం చేయాలి. రోడ్డు కూడా చాలా భయంకరంగా ఉంటుంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని మీకు చూపించడానికి దాదాపు 900 కిలోమీటర్లు ట్రావెల్ చేసి మరి దట్టమైన అడవిలో సాహసం చేశాను. ఫుల్ డీటెయిల్ వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, చూడండి. మరి ఈ ఆలయానికి ఎవరితో వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మరి ఈ వీడియోలో నా కష్టాన్ని మీరు గుర్తిస్తే తప్పకుండా నా ప్రొఫైల్ ని ఫాలో కొట్టేయండి.